హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయతో ఒక మంచి డిష్ అండి, కొంచెం వెరైటీ అనమాట. వంకాయలతో చాలా రకాలైనటువంటి రెసిపీస్ చేయొచ్చు. దాంట్లో ఇదొకటి అనమాట. చాలా సింపుల్ వేలో, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోయేటటువంటి రెసిపీ అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వంకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం నేను ఒక హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నానండి. ఇలా పొడవున్న వంకాయలు తీసుకొని దీన్ని నీళ్లు ప్లస్ ఉప్పు వేసి కొంచెం కడగాలి. అదే నీళ్ళల్లో మనం వేసేసుకొని ఆ తర్వాత దీనికి ఘాట్లు పెట్టాలన్నమాట. సో చూస్తున్నాను నేను వీడియోలో ఏ రకంగా అయితే చూస్తున్నానో అలా చేయండి. ఇలా తీసుకొని ఒక 4 కట్ చేయండి. ఇలా కట్ చేసి పుచ్చులేమన్నా ఉన్నా తెలుస్తాయి. ఆ తర్వాత ఇట్లా మొత్తం ఇలా కట్ చేయాలన్నమాట. కట్ చేస్తే మనకు బాగా కుక్ అవుతాయి. సో ఇలా మొత్తం ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అదే నీళ్ళల్లో వేసుకోండి. ఇలా మొత్తం వంకాయల్ని కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు రఫ్గా కట్ చేసుకున్నటువంటి ఒక 3-4 మీకు గ్రేవీకి సరిపడా మీరు వేసుకోండి. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు వేస్తున్నాను. అది మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా వేసుకోండి. ఆ తర్వాత టమాటోస్ ఒక 3 టమాటాలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇలా మెత్తని పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు మనం దేంట్లో అయితే వండుతున్నామో ఆ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ వంకాయల్ని మనం ఫ్రై చేసుకోవాలి. అయితే ఇది 2 విధాలుగా చేయొచ్చండి. ఇలా చేయొచ్చు, లేదంటే మనం గుత్తి వంకాయ ఎలా అయితే స్టఫ్ చేస్తామో ఈ మసాలా అలా స్టఫ్ చేసి కూడా ఇలా చేసుకోవచ్చు. అయితే ఇది కొంచెం ఈజీ వే కాబట్టి ఈజీ వేలో చూపిస్తున్నాను మీకు. ఇలా ఫ్రై చేసుకొని మొత్తం పక్కకు తీసి పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని వేసేసి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించి కొంచెం నీళ్లు పోసి మనం ఈ పచ్చి వాసన పోయి మనకి నూనె పైన తేలేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. అయితే ఇదే టైంలో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అలా 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు అలాంటివి ఏమి వేయకూడదండి. రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూడండి, ఇలా మొత్తం పచ్చి వాసన పోవాలి. ఆ తర్వాత నూనె ఇలా పైకి రావాలన్నమాట. అంతవరకు మనం దీన్ని చక్కగా వేయించుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వంకాయలు ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ఫ్రై చేసిన వంకాయలు కూడా దీంట్లో వేసేసి మంచిగా, అంటే ఎక్కువ బాగా ఫాస్ట్గా తిప్పకూడదు, ఎందుకంటే వంకాయలు బాగా స్మూత్గా ఉంటాయి కాబట్టి మొత్తం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొంచెం స్మూత్గా కలుపుకుంటే ఈ గ్రేవీ మొత్తం దీనికి పట్టేట్టుగా మనం దీన్ని కలుపుకోవాలి. అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఆ మొత్తం గ్రేవీ మొత్తం దానికి పట్టుకుంటుంది. ఆ టైంలో మనం లాస్ట్లో ఇంకొక 2 మినిట్స్లో దింపుతామనంగా కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి అసలు దీని ముందు నాన్ వెజ్ కర్రీస్ ఏవి పనికిరావు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది మనం రోటీలోకి, చపాతీల్లోకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి వంకాయని ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్, టేస్టీ, హెల్దీ, క్విక్, కాంటినెంటల్, ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా రెసిపీస్ కనుక డౌట్ ఉంటే మాతో కమెంట్స్ బాక్స్లోకి చెప్పండి. తప్పకుండా ఆ రెసిపీస్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.